రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేసిందన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి చివరకు మాట తప్పాడని ఫైర్ అయ్యారు. రేవంత్ తీరుపై సభ్య సమాజం తలదించుకుంటుందని అన్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పై అవాకులు చెవాకులు పేలుతున్న రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చారు. రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, ప్రతిష కాంగ్రెస్ చెప్పిన రుణమాఫీ మూడో దఫా కూడా అయిపోయింది. అందరికీ రుణవిముక్తి అన్నది తులక్కి అని తేలిపోయింది. అయితే దేశ చరిత్రలోనే కొత్త రికార్డు తెలంగాణ రైతుల రుణమాఫీ అంటే దంబాచారం మాత్రం భయంకరంగా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందని చెప్పేసి ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మొదటి విడతగా 6,098 కోట్ల రూపాయల రుణమాఫీని ప్రభుత్వం చేసింది. 1,50,000 మంది పైసలకు రైతులకు లబ్ధి చేకూరింది. ఇక రెండో విడతగా 6,190 కోట్ల రూపాయలు 6,40,000 మంది రైతులకు లబ్ధి చేకూరింది. మూడో విడతగా 5,644 కోట్లు 4,46,000 మంది రైతులకు లబ్ధి చేకూరింది. అయితే రుణమాఫీ చేస్తామన్నది మాత్రం 31,000 కోట్ల రూపాయలు చేస్తాము, 47 లక్షల మంది రైతులకు చేస్తామని చెప్పేసి సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి ఒక పత్రిక ప్రకటన చేయడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రకటించడం జరిగింది. వాస్తవానికి రుణమాఫీ చేసింది మాత్రం ఇప్పటి వరకు 17,900 కోట్ల రూపాయలు మాత్రమే. లబ్ధిదారులు కూడా 22 లక్షల మంది రైతులు మాత్రమే లబ్ధిదారులుగా ఉన్నారు. అంటే 46% రైతులకు మాత్రమే రుణమాఫీ లబ్ధి చేకూరిందని చెప్పాల్సి ఉంటుంది. మిగిలిన 25 లక్షల మంది ఎక్కడికి వెళ్లారనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో నానుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన రుణమాఫీ 17,930 కోట్ల 17.93 కోట్లు కాగా మిగిలిన 31,000 కోట్లు మిగిలిన 13,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయని చెప్పేసి కూడా ఈ ప్రశ్న కూడా ప్రజల్లో ప్రస్తుతం తలెత్తుతుంది. రుణమాఫీ 65% మంది రైతులకు అందలేదనే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి అరాకొర రుణమాఫీతో రైతులను మోసం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రతిపక్ష నాయకులపైన పాలకపక్షం రంకెలు వేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు వెలువెత్తున్నాయి. సొంత డబ్బా కొట్టుకుంటున్న వైనాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. 2 సీజన్లలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పంట సాయాన్ని అందించినా కూడా ఈ పాటికి 24,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి ఉండింది. ఈ మొత్తం కూడా ప్రస్తుతం ప్రభుత్వం బకాయి పడిందని చెప్పాల్సి ఉంటుంది. సబ్ కమిటీల పేరిట కాలయాపన చేస్తూ ఆ డబ్బులు ఎగ్గొట్టి ఇప్పుడు పంట రుణమాఫీ పేరిట క్రెడిట్ కొట్టాలని చూస్తోందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ డంబాలు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందనే నిష్ఠూరాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రుణమాఫీ ప్రక్రియ అంతా కూడా ఈ రుణమాఫీ తంతంతా కూడా రైతులను మోసం చేసే విధంగా ఉందని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తున్న క్రమం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఇప్పటి వరకు ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదని చెప్పేసి అటు హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఎందుకంటే హరీష్ రావును రాజీనామా చేయాలి, మేము రుణమాఫీ చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ఏనాడు కూడా ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించడం లేదు అని చెప్పేసి ఆయన తీవ్రంగా హరీష్ రావు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి చూసి కూడా సిగ్గుపడి మూసిలో దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉందని చెప్పేసి కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక మంది దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకుని మాట మీద నిలబడకపోగా నిశ్చిగ్గా బీఆర్ఎస్ మీద పడుతున్న అవాకులు చవాకులు పేలడం పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా
విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని అప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొత్త నాటకానికి ఆయన తెరతీశారు. ఆగస్టు 15వ తేదీ వరకు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఉదరగొట్టిండు. అంటే దాదాపు 9,000 కోట్ల రూపాయలకు అప్పుడే కోత పెట్టిన పరిస్థితులు. అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిన స్పష్టంగా కనిపించింది. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్ధమే నా లక్షణం అని ఈసారి రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. మోసమే నా విధానం, మాట తప్పడమే నా నైజం అన్న విధంగా నగ్నంగా తన నిజ స్వరూపాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి బయట పెట్టుకున్నాడని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? కేవలం 17,869 కోట్లు మాత్రమే సరిపోతాయా అన్న ప్రశ్న కూడా ఈ సందర్భంగా వాళ్ళు లేవనెత్తున్నారు. ఈ ఒక్క విషయంతోనే రుణమాఫీ పచ్చి అబద్ధం అని తేలిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు దగా చేశారన్నది స్పష్టంగా తెలిపిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలని హరీష్ రావు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏటిలో దూకి ఎవరు చావాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బీఆర్ఎస్ ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలేస్తేనో అబద్ధాలు నిజమైపోవు అని చెప్పేసి కూడా ఆయన ఘాటుగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డావని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన నువ్వు అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతీష. రైట్ సూరజ్, థ్యాంక్ యూ.